పేపర్ లీక్ వివాదం కారణంగా నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా వేశారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో నీట్పై విచారణ జరగనుంది. పేపర్ లీక్ వివాదం కారణంగా నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సిలింగ్ ను వాయిదా వేశారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో నీట్పై విచారణ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీ రైల్వే స్టేషన్లో నిర్వహించిన పర్యటనపై రగడ మొదలైంది. లోకో పైలట్ల సాధక బాధకాలు తెలుసుకునేందుకు శుక్రవారం ఢిల్లీ రైల్వే స్టేషన్ను సందర్శించారు రాహుల్ గాంధీ. దాదాపు 50 మంది లోకో పైలట్లతో మాట్లాడారు కూడా. లోకో పైలట్లపై పని ఒత్తిడి పెరుగుతోందని, కొత్తగా రిక్రూట్మెంట్ను కూడా ఆపివేశారని విమర్శించారు రాహుల్ గాంధీ. नॉट मोर देन 2 consecutive nights, बस 4-5 नाइट्स तो जैसे वो ओवर टाइम करता है तो उसके लिए पैसा मिलता है. नॉट मोर देन 2 consecutive nights, बस 4-5 नाइट्स तो जैसे वो ओवर टाइम करता है तो उसके लिए पैसा मिलता है. नॉट मोर देन 2 consecutive nights, बस 4-5 नाइट्स तो जैसे वो ओवर टाइम करता है तो उसके लिए पैसा मिलता है. नॉट मोर. రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్తర రైల్వే చేసిన తాజా ప్రకటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. 7-8 మంది కెమెరామెన్లతో రాహుల్ గాంధీ స్టేషన్లోకి రావడంతో ఏదో షూటింగ్ జరుగుతోందని భావించినట్లు ఉత్తర రైల్వే సిపిఆర్ఓ దీపక్ కుమార్ వెల్లడించారు. అలాగే రాహుల్ గాంధీతో మాట్లాడినట్లుగా చెబుతున్న లోకో పైలట్లు తమ ప్రాంతానికి చెందినవారు కాదని, బయట ప్రాంతం నుంచి వచ్చారని ఆయన తెలిపారు. अपने कुछ 7 से 8 कैमरामैन थे और उन्होंने क्रू लॉबी विजिट किया. क्रू लॉबी कैसे बुक करते हैं हम लोग, उनका देखा, उन्होंने सिस्टम देखा और उसके बाद वो बाहर क्रू लॉबी से बाहर आके कुछ अपने ही कुछ लोगों से डिस्कशन किया. 7 से 8 क्रू थे जो कि हमारी लॉबी को बिलोंग नहीं करते थे, बाहर से आए हुए ऐसा प्रतीत हो रहा है. और क्योंकि उनके पास 7 से 8 कैमरामैन थे, ये भी देखा गया है कि वो उनकी फिल्मिंग कर रहे थे और उनकी कुछ रील वगैरह बना रहे थे. वो हमारी लॉबी के लोको पायलट नहीं थे, ऐसा लग रहा है कि वो बाहर से लाए गए थे, बाहर से आए. ఉత్తర రైల్వే ప్రకటన తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శలను గుప్పించింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. అందులో రాహుల్ గాంధీతో పాటు కొందరు కెమెరామెన్లు కూడా ఉన్నారు. వారంతా ఎందుకు వచ్చారు? రాహుల్ గాంధీ పర్యటనలో సొంత కెమెరామెన్లు, ఓ డైరెక్టర్ ఉన్నారని విమర్శలు గుప్పించారు అమిత్ మాలవీయ. तो जैसे वो ओवर टाइम करता है तो उसके लिए पैसा मिलता है. नॉट मोर देन 2 consecutive nights, बस 4-5 नाइट्स तो जैसे वो ओवर टाइम करता है तो उसके लिए पैसा मिलता है. नॉट मोर देन 2 consecutive nights, बस 4-5 नाइट्स तो जैसे वो ओवर टाइम करता है तो उसके लिए पैसा मिलता है. नॉट मोर देन 2 consecutive nights, बस 4-5 नाइट्स. అలాగే ఇదే అంశంపై రాజధాని ట్రైన్ డ్రైవర్ ఒకరు విడుదల చేసిన వీడియో సైతం ప్రస్తుతం వైరల్గా మారింది. రాహుల్ గాంధీతో మాట్లాడిన లోకో పైలట్లను తాను ఎప్పుడూ చూడలేదని ఆ డ్రైవర్ తెలిపారు. तो जब मैंने पूछा किसी से तो उन्होंने बोला कि कोई फिल्म बन रही है, फिल्म की शूटिंग हो रही है. तो मैं जाके देखा वहाँ काफी कैमरामैन लगे हुए थे और लोको पायलट की ड्रेस में काफी लोग राहुल गांधी के आसपास इर्द-गिर्द बैठे हुए थे. तो मैं भी भीड़ में आके खड़ा हो गया वहां पर देखने के लिए, उत्सुकता से कि क्या है क्या नहीं. बाकी मैं इनको फर्स्ट टाइम देखा. ये लोग कौन है? लोको पायलट की ड्रेस में पहली बार देखा है. मैं राजधानी का ड्राइवर हूँ, बाकी मैं किसी को इनको जानता नहीं हूँ. बाकी पीली टी शर्ट में जो मेरी फोटो थी, क्यों मैं भीड़ में जाके खड़ा हो गया देखने के लिए, उत्सुकता से. उस आदमी के अंदर उत्सुकता होती है भाई क्यों भीड़ लग रही है, क्या है, कोई फिल्म की शूटिंग हो रही है, कई लोग बोल रहे थे. काफी लोग थे यहाँ पे इकट्ठा. तो जब मैंने पूछा कि ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ పొంగనూరులో ఫైళ్ల దగ్ధం కేసు జరుగుతుండగానే చిత్తూరు జిల్లా పొంగనూరులో ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత కలకలం రేపుతోంది.
ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులను సంచిలో తీసుకువచ్చి దగ్ధం చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. దగ్ధమైన ఫైళ్లు ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో 1,36,61,000 ప్రభుత్వ సొమ్ము కాంట్రాక్టర్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎంపీడీవీతో సహా 2 అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ పుంగనూరులో ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగానే చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత కలకలం రేపుతోంది. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా శ్మశానంలో తెల్లవారుజామున ప్రభుత్వ రికార్డులను సంచిలోకి తీసుకొని వచ్చి దగ్ధం చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. దగ్ధమైన ఫైళ్లు ఎంపీడీఓ ఆఫీస్ రికార్డులుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో 1,36,61,000 ప్రభుత్వ సొమ్ము కాంట్రాక్టర్ కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎంపీడీఓతో సహా 2 అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ పుంగనూరులో ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగానే చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత కలకలం రేపుతోంది. ఇక చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రభుత్వ ఫైళ్ల కాల్చివేత ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్. పవన్, చిత్తూరు జిల్లాలోనే కాకుండా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ భవనాల్లోని ఫైళ్ళన్నీ కూడా దగ్ధమవుతున్న విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో తాజాగా ఎంపీడీఓ ఆఫీసు ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో పలు బూడిద కనిపించడంతో అది ప్రభుత్వ సంబంధించిన ఫైలుగానే టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానిపైన విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒకసారిగా ఆ విచారణలో దాంట్లో ఎంపీడీఓలకు సంబంధించి అదేవిధంగా దాంట్లో కొన్ని 100 కోట్లకు సంబంధించి అక్రమ డబ్బులు సొంత నిధుల్లోకి వెళ్ళినట్టు కూడా ఇది తేలడంతో ఒకసారిగా అక్కడ విధుల్లో నిర్వహిస్తున్న రాజేశ్వరి ఏఓ, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్, మరో పక్క నారాయణ ఈఓ అతని ముగ్గురిని కూడా ఆ కలెక్టర్ సుమిత్ కుమార్ వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇది కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆ పెద్దిరెడ్డి సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన లాగా కావడంతో దానికి సంబంధించి ఇక్కడ అసలు కనుసంధంలోనే ఇటువంటి జరిగినాయి అనేది కోణంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం అదేగా విజిలెన్స్ అధికారులు కూడా ఆ విచారణ చేపట్టే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఆ ఫైల్ వెనకాల ఎవరన్నా అధికారుల హస్తం ఏమైనా ఉందా, మంత్రి గత ప్రభుత్వ అధికారుల హస్తం ఏమైనా ఉందనే కోణంలో కూడా ఇప్పుడు సుమిత్ కుమార్ ఐఏఎస్ అధికారులు విచారణ చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఈ ఫైల్ దగ్గం పైన పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకుండా ఇటు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలో పర్యటన నేపథ్యంలో కూడా అందరికీ ఉద్యోగస్తులందరికీ అన్ని శాఖల వారికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్కడ వాళ్ళ విషయాలు బయటపడతాయనే విషయంలో కూడా ఈ ఫైల్ ని దగ్ధం చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. షార్ట్ బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్.
సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ శైలజ కేర్ టేకర్ హాస్టల్ గదుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఆ ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు బైఠాయించారు. వారికి విద్యార్థి మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఏం చేస్తావా మీరు గొడవ చేస్తున్నారు.